హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఎంత హెచ్పి బోర్ మోటార్లకి ఏ స్టార్టర్ బాక్సులు ఫిట్ చేస్తే మోటార్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది అనేది కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇది 1.5 హెచ్పి బోర్ మోటార్ యొక్క స్టార్టర్ బాక్సు. వీటిల్లో మనకి మెయిన్ వచ్చేసరికి కెపాసిటర్లు ఫ్రెండ్స్. ఈ కెపాసిటర్ వచ్చేసరికి స్టార్టింగ్ ఇది 150/200 ఉండడం జరిగింది. నెక్స్ట్ రన్నింగ్ కెపాసిటరు 50 MFD. అన్ని స్టార్టర్ బాక్సులలో కూడా ఈ యొక్క కాంటాక్టర్లు అనేటివి రెగ్యులర్గా మనకి అవపడడం జరుగుతుంది. ఈ యొక్క యాంప్స్ మీటరు, వోల్టేజ్ మీటరు, అలానే MCBs, అలానే ఆన్ ఆఫ్ బటన్లు ఇవన్నీ రెగ్యులర్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిల్లో మనకి హెచ్పీలను బట్టి మారేటివి కానీ అన్నీ కూడా ఈ యొక్క కెపాసిటర్లే ఫ్రెండ్స్. వీటిల్లో 45, ఈ యొక్క స్టార్టింగ్ వచ్చేసరికి 80, 100 ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి 1 HP యొక్క స్టార్టర్ బాక్స్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇక్కడ గమనించవచ్చు. వీటిలలో మనకి కెపాసిటర్ల నెంబర్స్ అనేటివి తక్కువ ఉండడం జరుగుతుంది 1 HPలో. మనకి యొక్క 1.5 HP యొక్క స్టార్టర్ బాక్స్లో కెపాసిటర్ల నెంబర్ అనేది పెరిగింది, మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి ఇది వచ్చేసరికి 1.5 HP బోర్ మోటార్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క బోర్ మోటారు 1.5 HP. దీనికి గాను వీళ్ళు ఈ యొక్క 1 HP స్టార్టర్ బాక్స్ అనేది ఫిట్ చేయడం జరిగింది. పాత బోర్ మోటార్ ఇది. వీళ్ళు ఇల్లు కడుతున్న కారణంగా ఈ యొక్క 1 HP స్టార్టర్ బాక్స్ తీసుకొచ్చి ఫిట్ చేయడం వల్ల ఏం నడవకపోయేసరికి మనని కాంటాక్ట్ కావడం జరిగింది. నేను చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి 1 HPది 1.5కి పనిచేయదు, పికప్ ఉండదు అనేసి చెప్పేసి నేను మాత్రం ఈ యొక్క స్టార్టర్ బాక్స్ అనేది తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, అసెంబుల్డ్ నార్మల్ది. ఇదైతే తెప్పించడం జరిగింది మోటరు. ఈ మోటార్కి వచ్చేసరికి పాతది మొత్తం కాలిపోవడం జరిగిందంట. ఇది మొత్తం కాలిపోవడం వల్ల పాతది, కొత్తది అయితే తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకి స్టార్టింగు కెపాసిటరు, అలానే రన్నింగ్ కెపాసిటర్ అనేది నెంబర్స్ ఎక్కువ ఉండడం జరిగింది, అంతే ఖాళీ. సింపుల్గా కెపాసిటర్లు మార్చుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్టార్టర్ బాక్సులలో నేను వచ్చేసరికి ఇక అది నడిచేదంట ఫ్రెండ్స్. 1 HPది నడిచేది వీళ్ళు తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది దీనికి. కానీ అది ఇక్కడ వర్క్ కాకపోయేసరికి నాకు ఇట్లా చెప్పడం జరిగింది. అయితే నేను ఇది వేరేది అనేసి తెప్పించడం జరిగింది, అసెంబుల్డ్ది, నార్మల్గా వీళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం అనేసి. ఈ మోటార్ వచ్చేసరికి గవర్నమెంటు బాయ్స్ హాస్టల్ యొక్క బోర్ మోటార్ ఫ్రెండ్స్. ఇది దీన్ని లాక్డౌన్ కానించి వెళ్ళి ఏమాత్రం వాడడం లేదు ఫ్రెండ్స్. అంతకుముందే దీని యొక్క స్టార్టర్ కూడా కాలిపోవడం జరిగింది. దాంతో వాళ్ళనైతే వీళ్ళు పర్మిషన్ అయితే అడగడం జరిగింది, హాస్టల్ వాళ్ళని. వాళ్ళైతే వీళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఒక స్టార్టర్ తెచ్చి పెట్టేసుకొని నడిపించుకోమనేసి. అయితే వీళ్ళు రన్నింగ్ది 1 HP మోటార్ యొక్క స్టార్టర్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏమాత్రం నడవకపోయేసరికి మననైతే కాంటాక్ట్ కావడం జరిగింది. అందువల్ల మనం వచ్చేసి ఇవి పనిచేయదు, 1 HPది పికప్ ఉండదు అని చెప్పేసి మనం 1.5ది అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అన్ని స్టార్టర్ బాక్సులలో కూడా మనకి యొక్క కెపాసిటర్లు మాత్రమే చేంజ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటుంది. ఈ యొక్క కాంటాక్టరు, అలానే టర్మల్ ప్లేటు, యాంప్స్ మీటరు, వోల్టేజ్ మీటరు, ఆన్ ఆఫ్ బటన్స్, MCBs అన్నీ కూడా సేమ్ అంటే సేమ్ ఉంటుంది. కానీ ఈ యొక్క కెపాసిటర్లు మాత్రమే మనకి 1 HPకి 1.5కి, మిగతా అన్నిటికి కూడా కెపాసిటర్లు వాటి స్టేజ్ని బట్టి, వాటి హెచ్పీలను బట్టి మనకి డిఫరెంట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఉండడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. ఈ నార్మల్గా ఈ కెపాసిటర్లు మార్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క రన్నింగ్ స్టార్టర్ అనేసి మనం వేరే స్టార్టర్ అయితే తెప్పించడం జరిగింది. ఇది 1 HP బోర్ మోటార్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే దీని అయితే మనం తీసుకురావడం జరిగింది. వీటిల్లో మనకి ఒక కెపాసిటర్లే ఫ్రెండ్స్. దీనికి స్టార్టింగ్ కెపాసిటరు 150/200, రన్నింగ్ కెపాసిటర్ 50 అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా పికప్ అయితే చాలా మంచిగా ఉందని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి దీంట్లో మనకి మిగతా అన్నీ కూడా సేమ్ అంటే సేమ్ ఉండడం జరుగుతుంది. MCBs కానీ, కాంటాక్టర్లు, టర్మల్ ప్లేటు, వోల్టేజ్ మీటర్, యాంప్స్ మీటర్, ఈ విధంగా. ఇప్పుడైతే ఒకసారి దీని అయితే వేసి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఒకసారి మెయిన్ ఆన్ చేద్దాం. మెయిన్ ఆన్ చేసి దీన్ని అయితే వేసి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఈ యొక్క 1 HP బోర్ మోటార్ స్టార్టర్ మాత్రం అక్కడ యాజిటీస్గా ఇప్పిన కాడ ఫిట్ చేసుకోమని వీళ్ళకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తెచ్చిన స్టార్టర్ వరకు అయితే ఇప్పుడు ఫిట్ చేయడం జరిగింది అంతా.
దీంట్లో మనకి మ్యాక్సిమం అంతా అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఫిట్టింగ్ కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే వేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 1.5 HP. మనకి డెలివరీ మాత్రం 1 ఇంచ్ డెలివరీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 1 ఇంచ్ అంతా పోయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మొత్తానికి అయితే అయిపోవడం జరిగింది. దీంట్లో మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్, మనకి కెపాసిటర్ల డిఫరెన్సే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 1 ఇంచ్ క్యూరింగ్ పైప్ ఫిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మొత్తం రస్ట్ పట్టేసేసి ఇరిగిపోవడం జరిగింది. ఇక్కడ ఫిట్టింగ్ కూడా మొత్తం మనం కొత్తదైతే తెప్పించడం జరిగింది ఇంచు బావుది. ఇక్కడ ఇంచు బావు నుంచి 1 ఇంచ్కి 1 ఇంచ్ నుంచి 30 ఇంచ్కి మొత్తం ఇది అయితే ఫిట్టింగ్ అయితే మనం మొత్తానికి తెప్పించి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం ఇంచు బావు నుంచి మనకి 1 ఇంచు నుంచి మనకి 30 ఇంచు, మనకి 30 ఇంచ్ నుంచి ఒకటి 1 ఇంచ్ క్యూరింగ్ పైప్ అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్న వీడియో. మొత్తానికి ఈ విధంగా మనకి మోటార్ హెచ్పిని బట్టేసి కెపాసిటర్లు మార్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క కాంటాక్టర్లు, యాంప్స్ మీటర్లు, వోల్టేజ్ మీటర్లు ఏమీ కాకుండా ఓన్లీ కెపాసిటర్లు మార్చుకుంటే సరిపోతుందని చెప్పేసుకోవచ్చు. వీటిలలో ఈ కెపాసిటర్ల డిఫరెన్సే ఉంటే మనకి మోటార్ అనేది పికప్ ఉండడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. స్టార్టింగ్ కెపాసిటర్ కానివ్వండి, రన్నింగ్ కెపాసిటర్ కానివ్వండి, ఉత్తి కెపాసిటర్ల మీద కూడా మోటార్ అనేది రన్ చేయవచ్చు అని చెప్పిన ఇంతకుముందుకు వీడియోస్లలో వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఉత్తి బోర్ మోటారు, ఉత్తి కెపాసిటర్ ఒక్కదాని మీద కూడా నడిపించడం జరిగింది. ఏంటంటే సేఫ్ సైడ్గా మోటార్లకు ఏం కాకుండా ట్రిప్ అయ్యే విధంగా ఈ యొక్క స్టార్టర్లు అనేటివి యూజ్ అవ్వడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే మనకి మోటార్ అయితే ఫుల్ సక్సెస్గా రన్ కావడం జరిగింది. ఈ పక్కకి పెట్టి కూడా 1 ఇయర్ అవుతుందంట ఫ్రెండ్స్. ఆ యొక్క మోటార్ వచ్చేసరికి దీని స్టార్టర్ మొత్తం కాలిపోవడం అయితే జరిగింది. మొత్తానికైతే మనం రన్ అయితే చేయించడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ దీన్ని మాత్రం వేసి చూద్దాం. ఇప్పుడు స్టార్టర్ దగ్గరికి వెళ్ళి ఇది క్యూరింగ్ పైప్ వచ్చేసరికి 1 ఇంచ్ క్యూరింగ్ పైప్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్. ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి వేద్దాం. ఎంసీబీ పైకి వేసేసి మోటార్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని యొక్క ప్రెజర్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ యొక్క 1 ఇంచ్ పైప్ నుండి ఎంత వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మీరు చూడొచ్చు. మొత్తానికి అయితే పోయడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.